మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను మనకు స్వర్గానికి దుప్పట్లు అనే చిన్న కథల సంపుటిగా అందించిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించినటువంటి మరొక కథ స్వార్థం తెచ్చిన చేటు అనే కథ విందాం. మనకి తెలిసిందే, మనందరికీ కూడా స్వార్థం ఉంటుంది. అన్నీ మనకే కావాలి అనుకోవడమే స్వార్థం అంటే. అలాంటి స్వార్థం ఈ కథలో వ్యక్తులకు ఎలాంటి చేటు అంటే చెడు తెచ్చిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కథ పేరు స్వార్థం తెచ్చిన చేటు. మాధవరాయపురంలో పెద్దన్న ముద్దన్న అనే అన్నదమ్ములుండేవారు. చిన్నవాడైన ముద్దన్న అమాయకుడు. వాడందరికీ మేలు చేయాలనే కోరుకునేవాడు. అతని భార్యది కూడా అతనిలాగే మంచి మనసు. పెద్దన్న స్వార్థపరుడు. వాడి భార్య కూడా దురాశాపరురాలు. ఇతరులు సుఖంగా జీవిస్తే చూసి ఓర్చుకునే గుణం వాళ్ళిద్దరికీ ఉండేది కాదు. జీవనోపాధి కోసం ప్రతిరోజు ముద్దన్న భార్య తయారు చేసి ఇచ్చిన తినుబండారాలను పల్లె తిరిగి అమ్ముకుని వచ్చేవాడు. ఒకనాడు ముద్దన్న ఎన్ని ఊర్లు తిరిగినా ఎందుకో ఒక్క పైసా కూడా వ్యాపారం కాలేదు. ఆ చింతలో ఉన్న ముద్దన్న గ్రామానికి తిరిగి వస్తూ దారి తప్పి ఒక అడవిలోకి ప్రవేశించాడు. అది అసుర సంధ్యాకాలం, అంటే సాయంకాలం అన్నమాట. ఇంతలో ఓ రాక్షసుడు పెద్ద శబ్దం చేస్తూ ఓ పెద్ద మర్రి చెట్టుపై నుంచి దూకాడు. ఘుమఘుమ వాసన అంటూ ముద్దన్న వెంటపడ్డాడు. ముద్దన్న ఆ భీకరాకారాన్ని చూసి భయపడి పరుగు తీయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఏయ్ ఆగు అంటూ అరుస్తూ ఏమున్నాయి అందులో అంటూ గద్దించి అడిగాడు. ముద్దన్న గజగజ వణుకుతూ చిరుతిళ్ళు ఉన్నాయి అని చెప్పాడు. నాకవి పెట్టు, ఆకలిగా ఉంది అన్నాడు రాక్షసుడు. నన్ను చంపనంటేనే పెడతాను అన్నాడు ముద్దన్న. సరే అంటూ తల ఊపిన ఆ రాక్షసుడికి ముద్దన్న ఆ తినుబండారాలన్నీ పెట్టాడు. వివిధ రుచుల్లో కరకరలాడే ఆ కొత్త రకం పిండి వంటలతో ఆ రాక్షసుడు ఆకలి తీర్చుకుని రేపు ఇలాంటివి తెచ్చావంటే నీకు రత్నాలిస్తాను అంటూ గుహలోకి పోయి కొన్ని రత్నాలు తెచ్చి ముద్దన్నకిచ్చాడు. ముద్దన్న వాటిని తీసుకుని బ్రతుకు జీవుడా అంటూ ఇల్లు చేరాడు. ఇల్లు చేరిన ముద్దన్న ఆ రత్నాలను భార్యకు చూపించి జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. మరునాడు మరికొన్ని కొత్త వంటకాలు చేసి భర్తతో రాక్షసుడికి పంపించింది. ముద్దన్న నేరుగా అడవికి పోయి వాటిని నిర్భయంగా రాక్షసుడికి అందించాడు. రాక్షసుడు వాటిని కడుపు నిండా తృప్తిగా తిని బ్రేవ్ అంటూ త్రేణుస్తూ గుహలో ఉన్న రత్నాలన్నీ నువ్వే తీసుకో అంటూ సంతోషంగా అరిచాడు. ముద్దన్న గుహలోకి వెళ్ళాడు. అక్కడంతా పచ్చి నెత్తురు, కుళ్ళిన మాంసంతో కూడిన వెగటు వాసన నిండుకొని ఉన్నది. రాక్షసుడు చంపిన మానవ కళేబరాలన్నీ అక్కడ పడి ఉన్నాయి. ఆ మానవులు ధరించిన రత్నహారాలు, ఆభరణాలు అక్కడక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అదంతా చూసిన ముద్దన్న మనసంతా భయంతో వికారంతో నిండిపోయింది. రాక్షసుడి చేతిలో ఇంతమంది చనిపోవడం పాపం అనిపించింది అతనికి. ఈ రాక్షసుడి గుణాన్ని మార్చాలి అని అనుకున్నాడు. ఇంటికెళ్ళి ఈ విషయం భార్యతో చెప్పాడు. భార్య బాగా ఆలోచించి రాక్షసుడికి సాత్వికాహారం పెడితే తప్పకుండా మారతాడు అని చెప్పింది. ఆ విధంగానే ఆమె ప్రతిరోజు భర్తతో ఆ రాక్షసుడికి శాకాహారమే రుచిగా శుచిగా వండి పంపిస్తూ వచ్చింది. ఆ ఆహారం రోజు తినడం వల్ల ఆ రాక్షసుడిలో కొన్నాళ్లకు రాక్షసత్వం అంతరించిపోయింది. నెమ్మదిగా అతనిలో మానవత్వం మొలకెత్తసాగింది. రాక్షసుడిలో ఈ గొప్ప మార్పు రావడం ముద్దన్న దంపతులకు సంతోషం కలిగించింది. ఆ దంపతులు తమకు లభించిన ఆ సొమ్ముతో పేదలకు దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టారు. అది చూసి పెద్దన్న దంపతులకు కన్ను కుట్టింది. ఒకరోజు ఆ రహస్యం ఏమిటో తెలుసుకుందామని పెద్దన్న అడవికి వెళ్ళాడు. అక్కడ రాక్షసుడు తమ్ముడికి రత్నాలు ఇవ్వడం చూశాడు. రాక్షసుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు రత్నాల కోసం పెద్దన్న గుహలోకి వెళ్ళాడు. అప్పటికే ఆ గుహలో రత్నాలన్నీ అయిపోయాయి. దాంతో విచారంగా ఇంటికొచ్చి భార్యతో విషయం చెప్పాడు. రాక్షసుడు ఈ మధ్య మనుషుల్ని చంపడం మానుకున్నాళ్లే, అందుకే గుహలో రత్నాలు బంగారాభరణాలు లేకుండా పోయాయి. మనం మళ్ళీ అతన్ని నరమాంసభక్షకుడిగా మార్చేద్దాం అని సలహా ఇచ్చింది. సరే అన్నాడు పెద్దన్న. దాంతో పెద్దన్న భార్య మాంసాహార పదార్థాలు రుచికరంగా వండి భర్తతో రాక్షసుడికి పంపించింది. కానీ రాక్షసుడు వాటిని ముట్టుకోలేదు. అప్పుడు పెద్దన్న, నీకు నరమాంసం కావాలంటే నేనెక్కడ తెచ్చేది, నీవే దాన్ని సంపాదించుకోవాలి కానీ అన్నాడు. దాంతో ఆ రాక్షసుడికి మర్చిపోయిన విషయం గుర్తొచ్చింది. అతనిలో దూరమైన రాక్షసత్వం ఒక్కసారిగా మేల్కొంది.
నరమాంసం నరమాంసం అంటూ పెద్దన్న వెంటపడ్డాడు. పెద్దన్న భయంతో ఉడికిపోయాడు. రేపు తెచ్చి పెడతానన్నా వినలేదు రాక్షసుడు. నాకిప్పుడే కావాలి అంటూ పెద్దన్నను చేతిలోకి తీసుకుని నోట్లో వేసుకుని కరకరా నమిలేశాడు. దాంతో పెద్దన్న పని ముగిసింది. రాక్షసత్వం విడిచి మంచి మనిషిగా మారుతున్న వాణ్ణి తమ స్వార్థం కోసం మరలా రాక్షసుడిగా మార్చాలి అనుకోవడం తమ వినాశనానికే అని గ్రామస్తులు తెలుసుకున్నారు. తమ స్వార్థం తమకే చేటు తెస్తుంది అనే నీతిని పెద్దన్న వల్ల ఆ ఊరి ప్రజలందరూ తెలుసుకుని ఆనాటి నుంచి స్వార్థాన్ని విడిచిపెట్టారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి కథల సంపుటి నుంచి స్వార్థం తెచ్చిన చేటు అనే కథ విన్నారు. చూశారు కదా, మనిషిలో స్వార్థం ఉంటే తన చేతిలో ఉన్న కురివితో తానే తలగొక్కోవడం లాంటిదన్నమాట. 10 మందికి మంచి మనసుతో మనం సాయం చేయగలిగినప్పుడే అవతల వాళ్ళ నుంచి సాయం పొందే అర్హత మనకి ఉంటుంది. లేకపోతే మన స్వార్థం మనకే చేటు తెస్తుంది అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ కథను రచించినటువంటి శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, ఈ కథను మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయమని తెలియజేసుకుంటూ, రేపటి భాగంలో ఆహారపు రాళ్ళు అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.